తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలని జనసేన పార్టీ పీఓసీ మెంబర్ మామిడ్యాల రమేష్ డిమాండ్ చేశారు. ఈ పథకం అమలు కోసం జనసేన నాయకులతో కలిసి ఆయన 3 రోజుల పాటు భువనగిరిలో దీక్ష చేపట్టారు. యువత తప్పుదోవ పట్టకుండా ఉపాధి కల్పిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే నిరుద్యోగ యువతను ఏకం చేసి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని రమేష్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం 15 నెలల ప్రభుత్వ పాలన పూర్తి చేసుకున్న క్రమంలో ఒక సభ పెట్టి, అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టి, వాళ్ళ పాలన 15 నెలలు పూర్తయిన సందర్భంలో రాజీవ్ యువ వికాస పథకం అనేది ప్రవేశపెట్టినారు. దానికోసము 16 లక్షల మంది నిరుద్యోగ యువత అప్లై చేసుకున్నారు. ఆ పథకం పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్ 2025న ఆ పథకం అమలు చేస్తామని కూడా చెప్పారు. అందరికీ అందులో 16 లక్షల పైన మనకు నిరుద్యోగ యువత అప్లై చేసి ఉన్నారు. 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయల మంజూరు చేయడం జరిగింది. 2025 జూన్ 2న అట్టి హామీని నెరవేర్స్తామని చెప్పినారు. ఇంతవరకు సంవత్సరం గడిచిన కూడా ఇంతవరకు ఆ హామీ నిలబెట్టలేదు, అమలు కాలేదు. దానికోసం మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 3 రోజుల శాంతియుత దీక్షలు నిర్వహించడం జరిగింది. ఎట్టి పరిస్థితులైనా రాజీవ్ యువ వికాస పథకం అమలు చేయాలని చెప్పి మేము మా తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మీరు నిరుద్యోగ యువతకు చెప్పిన మాటలు ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ అసెంబ్లీ సాక్షిగా గొప్పగా ఈ పథకం గురించి చెప్పినారు. మరి ఎంత గొప్ప చెప్పినప్పుడు మీరు ఎందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. మీరు ఎన్నో విధాలుగా ఈ పథకం గురించి మాట్లాడకుండా మీరు కాలం అనేది తప్పించుకొని పోతున్నారు. దీన్ని జనసేన పార్టీ సహించదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా రాజీవ్ యువ వికాస పథకం నెరవేర్చేదాకా మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. ఇది ప్రభుత్వానికి మేము సూటిగా అడుగుతున్న ప్రశ్న. మీరు నిరుద్యోగ యువతకు ఆశలు పెట్టి ఎందుకు నిర్వీర్యం చేసినామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు సింథటిక్ డ్రగ్స్కు అలవాటు పడి, గంజాయికి అలవాటు పడి ఎంతోమంది నిరుద్యోగ యువత వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ ఆ దారి నుంచి పక్క జరగాలని చెప్పి ఈ పథకాన్ని మేము అమలు చేస్తున్నామని చెప్పి సగర్వంగా మీరు చెప్పిన మాటలు ఇప్పుడు ఏమైనాయని చెప్పి కూడా మా జనసేన పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. మీరు అంత గొప్పగా మాట్లాడినప్పుడు మా తెలంగాణ తండ్రి లాంటి వాళ్ళు అనుకున్నాం, మా తెలంగాణ పెదనా లాంటి భట్టి విక్రమార్క గారిని అనుకున్నాం. ఇప్పుడు మీ మాటలు, అంత గొప్ప మాటలు నిరుద్యోగ యువతలకు మీరు పెట్టిన ఆశలు ఎందుకు నీటిలో పోసిన పన్నీర్లో చేసినారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మీ మాటలు నీటి బుడగలు ఎందుకున్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా నిరుద్యోగ 5 లక్షల మందికి ఏదైతే మీరు ఇస్తున్నారో రాజీవ్ వికాస పథకం కింద అట్టి పథకం ఖచ్చితంగా అమలు కావాలని చెప్పి, ఒకవేళ అమలు చేయకపోతే మా ఈ దీక్షలు ఇట్లానే కొనసాగుతాయి. మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 5 లక్షల కుటుంబాలకు ఇది లబ్ధి పొందే పథకం. దీనికోసం మేము జనసేన పార్టీ తరఫున ఇంకా ముందుకెళ్ళి తదుపరి కార్యాచరణ కూడా మేము ప్రభుత్వం ప్రతిస్పందించకపోతే మా చాలా ముందుకు సాగుతాయని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జై జనసేన.